హీరో రవితేజకు ప్రమాదం జరిగింది. RT-75 షూటింగ్ లో రవితేజ కుడి చేతికి గాయమైనట్లు తెలుస్తోంది. గాయంతోనే షూటింగ్ లో పాల్గొన్నారు రవితేజ. అయితే గాయం ఎక్కువ కావడంతో యశోద ఆసుపత్రిలో రవితేజకు శస్త్రచికిత్స చేసినట్లు సమాచారం. 6 వారాల పాటు విశ్రాంతి తీసుకోవాలని రవితేజకు వైద్యులు సూచించినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి వెంకట్ మనకు అందిస్తారు. వెంకట్, హీరో రవితేజ నటిస్తున్నటువంటి RT-75 సినిమా షూటింగ్ జరుగుతుంది ప్రస్తుతం. అయితే ఈ షూటింగ్ రవితేజకి కుడి చేతికి గాయం కావడంతో ఆయన కొద్ది ఇబ్బంది పడుతున్న టైంలో కూడా ఆయన ఈ సినిమా షూటింగ్ కంటిన్యూ చేస్తున్నారు. అయితే ఇది విపరీతమైన నొప్పి దారి తీయడంతో ఆయన భరించలేక యశోద హాస్పిటల్కి వెళ్ళడం జరిగింది. ప్రస్తుతం ఆయన సర్జరీ కూడా చేసినట్టుగా డాక్టర్లు ప్రకటించడం కూడా జరిగింది. అయితే దాదాపు ఆయన ఒక 6 వారాల పాటు విశ్రాంతి తీసుకోవాలని కూడా చెప్తున్నారు. అయితే గాయం ఎంత అయింది అనేది కూడా తెలియదు, కానీ 6 వారాలు మాత్రం ఆయన కంపల్సరీగా రెస్ట్ తీసుకోవాలని డాక్టర్లు చెప్పడంతో ప్రస్తుతం రవితేజ ఇంట్లో ఉండటం జరిగింది. ఇటీవలనే ఈ సినిమా షూటింగ్ ఓపెన్ అయ్యి కంటిన్యూగా జరుగుతుంది. ఎందుకంటే ప్రస్తుతం ఈ సినిమా సంక్రాంతి బరిలో ఉండటం కూడా జరిగింది. సితారా ఎంటర్టైన్మెంట్ బ్యానర్ లో వస్తున్నటువంటి ఈ సినిమా షూటింగ్ మాత్రం కంటిన్యూ జరుగుతున్న ఈ టైంలోనే ఒక యాక్షన్ సీక్వెన్స్ లో రవితేజకి గాయం అవటం జరిగింది. అయితే ఈ నరాలు ఎక్కువ దెబ్బతిన్నట్టుగానే తెలుస్తుంది. దానికి సర్జరీ కూడా చేయడంతో ఆయన దాదాపు ఒక 6 వారాలు మాత్రం ఆయన కంపల్సరీగా విశ్రాంతి తీసుకోవాలని డాక్టర్లు చెప్పడంతో ప్రస్తుతం ఆయన విశ్రాంతి తీసుకుంటున్నట్టుగా ఆయన సన్నిహితులు చెప్తున్నారు. అయితే దీనికి సంబంధించినటువంటి పిక్స్ కానీ ఏది కూడా మీడియాకైతే రిలీజ్ చేయలేదు. ప్రస్తుతం ఒక ఇన్ఫర్మేషన్ మాత్రం రవితేజకి గాయమైంది, ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నారనేది మాత్రం మనకు చెప్పడం జరిగింది. సంధ్య, అయితే వెంకట్ యాక్షన్ సీక్వెన్స్ చేసేటప్పుడు అందులోనూ హీరోలే డైరెక్ట్ గా సీన్స్ లో యాక్ట్ చేసేటప్పుడు చాలా ప్రికాషన్స్ తీసుకుంటారు కదా, అసలు ఏం జరిగిందని చెప్తున్నారు? ప్రస్తుతం అంటే కొన్ని యాక్షన్ సీక్వెన్స్ ఉన్నప్పుడేమో ఇలా ట్రూప్ ను వాడుతుంటారు. కాకపోతే ఏంటంటే కొన్ని సినిమాలు ప్రస్తుతం అయితే రవితేజ లాంటి ఎనర్జీ ఉన్నటువంటి హీరోలు మాత్రం డూప్ లేకుండా కూడా యాక్టింగ్ చేస్తుంది పరిస్థితి అయితే ఉంటుంది. ప్రస్తుతం రవితేజ కూడా అదే ఒక యాక్షన్ సీక్వెన్స్ చేస్తున్నాడు. అయితే ఇది ఆయనకి ఏంటంటే ఆ నరం అనేది వెనకటం తోటి ప్రస్తుతం ఆయన ఇబ్బంది పడుతున్నాడు. అయినా కూడా దాన్ని కొంత కంట్రోల్ చేసుకుంటూనే వరుసగా 2 days కూడా షూటింగ్ వర్క్ చేసేయడని కూడా చెప్తున్నారు. అయితే ఇది భరించలేనటువంటి నొప్పి రావడంతో హాస్పిటల్కి వెళ్ళటం, అది సోమల్ కూడా యశోద హాస్పిటల్కి వెళ్ళటం, అక్కడ ఆయనకి చూసిన డాక్టర్లు సర్జరీ చేయాలని చెప్పడంతో ఆయన సర్జరీ కూడా చేయించుకున్నట్టుగా చెప్తున్నారు. అయితే ఈ సర్జరీ సక్సెస్ అవడంతో పాటు ఆయన దాదాపు ఒక 6 weeks విశ్రాంతి మాత్రం కంపల్సరీగా తీసుకోవాలని కూడా డాక్టర్లు చెప్పడంతో ఆయన ప్రస్తుతం ఇంటికి కూడా తీసుకెళ్ళినట్టుగా తెలుస్తుంది. అయితే ఈ 6 వారాలు మాత్రం ప్రస్తుతం షూటింగ్ కూడా బంద్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. సంధ్య, రైట్ వెంకట్.